రాత్రి ఇదిగోండి చూసారా గాయస్, ఇప్పుడైతే మేము బంగ్లాదేశ్ బోర్డర్కి అయితే వచ్చామన్నమాట. తీసిన తర్వాత ఇదిగోండి వెనకాల అయితే వేసుకుంటారనమాట. ఇక్కడ ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళంతా కూడాను దేవతల శిల్పాలు చెక్కారండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు త్రిపుర. ఈ విలేజ్ ఒక కైలాసం లెక్కండి, హివెన్ అన్నమాట. సో అందుకేనేమో ఈ విలేజ్ పేరు కైలాసహార్ అని పెట్టుకున్నారు. చుట్టుపక్కల చూడండి ఒకసారి. సో త్రిపురలో ఈ కైలాసహార్ అనే టౌన్ లో అయితే నేను ఉండిపోయాను. ఈ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే రాత్రి అయితే పడుకున్నాను అనమాట. గుడ్ మార్నింగ్ అంకుల్. అదిగోండి ఇల్లు చూసారా, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇది వాళ్ళ షెడ్ అండి, చూసారా వాళ్ళ కారు షెడ్. ఇల్లు ముందుల అద్భుతమైన వ్యూ ఉంది చూడండి ఒకసారి. చెట్ల మధ్యలో చాలా ప్రశాంతమైన జీవనం. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇంకా అద్భుతం అనమాట. మీకు పెరట్లో చూపిస్తా ఇక్కడ ఉన్న వెదర్ ఏంటనేది. ఇదే అనమాట చెరువులోని మనోళ్ళు అయితే స్నానం చేస్తారు. రాత్రి అయితే ఇక్కడే వచ్చి స్నానం చేసా. ఈ పల్లెటూరు ప్రశాంతమైన జీవనం అండి ఇది. ఇక్కడ స్నానానికి బాత్రూమ్లకి వాటరే యూజ్ చేయాలి. రాత్రి ఇదిగోండి ఈ వాటర్తోనే స్నానం చేసా. ఏదేమైనా విలేజ్ లైఫ్ పీస్ఫుల్ అంటారు కదా, అట్లా ఉంది. చుట్టుపక్కల పక్షులు రాగాలు వినిపిస్తున్నాయి. పొద్దున్న నేను రెడీ అయ్యేలోపు ఇక్కడ టీ అలాగే బ్రెడ్ ఇచ్చారండి. సో ఇక్కడ అంకుల్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇక్కడ తిరగడానికి సేఫ్ ఏం కాదు, చాలా అంటే చాలా డేంజరు, దొంగతనాలు జరుగుతుంటాయి, నువ్వేంటి అంత దూరం నుంచి ఒక్కడవే వచ్చావు అనేసి చాలా వరకు సజెస్ట్ చేస్తున్నాడు అనమాట. పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి టీ అయితే అంకులే తయారు చేసి ఇచ్చాడు. చాలా బాగుంది, అల్లం టీ అనమాట, సూపర్ గా. నేను పొద్దున్న బయలుదేరే ముందు మనోడైతే మా సిటీని అయితే చూపిస్తానని నన్ను తీసుకెళ్తాను అంటున్నాడు అనమాట. మొత్తానికి మేమైతే స్టార్ట్ అయ్యామండి. త్రిపురలో ఉన్న ప్లేసెస్ అయితే మీకు చూపిస్తా ఇక్కడ, ఓకేనా? మనోడి సపోర్ట్ వల్ల చూడగలుగుతున్నా. ఇక్కడ బాగుందండి, చుట్టుపక్కల చూడండి ఒకసారి. పంట పొలాల మధ్య ఇల్లులు మనకైతే స్వాగతం పలుకుతుంది ఇక్కడ. ఇది బెంగాలీ వార్డులోనే. ఇక్కడ చాలా మంది బెంగాలీ వాళ్ళే ఉంటారు కదా. అపాచీ RTR 160 పై మనమైతే ఈ టౌన్ ని చూడబోతున్నాం. అదిగోండి అక్కడ ఐ లవ్ కైలాసహార్ అని రాసుంది, చూసారా గాయస్. ఇప్పుడైతే మేము బంగ్లాదేశ్ బॉर्डर అయితే వచ్చామన్నమాట. బ్రో इसके बारे में कुछ बताओ, कैसे लग रहा है बॉर्डर पे रहते हैं? बॉर्डर पे रहते बहुत बढ़िया जगह है. इवन ये रोड को टिलावजा टू कैलाशहर का जो मेन सिटी है उससे कनेक्ट करता है बाजार से. तो बेसिकली वही रोड पे ये बॉर्डर पड़ता है. और त्रिपुरा तीनों साइड से घिरा हुआ है बॉर्डर से. बांग्लादेश के साथ तीनों साइड से बॉर्डर शेयर करता है. और त्रिपुरा का मेन कनेक्टिंग है आसाम से होके. असम से? हाँ. तो त्रिपुरा में आप जहाँ भी जाओगे आपको बॉर्डर मिलेगा. అచ్చా, तीनों साइड से ही बॉर्डर है. ఇక్కడ చూసారా గైస్, నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఈ కంచె అనేది బంగ్లాదేశ్ బార్డర్ అన్నమాట. మనం చూసాం ఆల్రెడీ మేఘాలయలో బంగ్లాదేశ్ బార్డర్ ఏ విధంగా ఉందో మీకు చూపించా. డార్జిలింగ్ వెళ్ళేటప్పుడు అది నేపాల్ బార్డర్ కూడా మీకు చూపించా. నాగాలాండ్ వెళ్ళేటప్పుడు బర్మా దేశం కూడా వెళ్ళా. అండ్ త్రిపురకి వచ్చేసరికి ఇదిగోండి నా వెనకాల ఉంది కదా బంగ్లాదేశ్ బార్డర్ని మీకు చూపిస్తా. అండ్ కంట్రీ సైడ్ వెళ్ళినట్టే ఒక ఫీలింగ్ అవుతుంది, మామూలుగా లేదు అసలు. సో ఇటు సైడు విలేజెస్ చూస్తే సేమ్ అదే ఇల్లు లెక్క ఉంది. అండ్ అవతల చూసినట్లయితే అక్కడ ఇల్లులు కూడా సేమ్ అట్లానే ఉందండి, చాలా దూరంగా కనిపిస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ ల్యాండ్ అనేది త్రిపుర ల్యాండ్ అనేది బెంగాలీలోకి ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. బెంగాలీ వాళ్ళు ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఇండియా డివైడ్ అయిపోయింది కదా, అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వేర్పాటు అయినారు అనమాట. ఇదంతా కూడా మార్కెట్ లోపలికి అయితే వచ్చామండి. చాలా ఇరుగ్గా ఉంది ఈ మార్కెట్ అయితే. ఇప్పుడైతే జనాలు ఎవరు లేరు, ఎందుకంటే పొద్దున్న కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాము, ఎటువైపు వెళ్తున్నాము తెలియడం లేదు నాకైతే. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. చాలా వరకు ఎంజాయ్ చేసేటోడిని. ఇక్కడ చూసారా, మన ఇండియా తిరంగా కలర్తో బ్రిడ్జి అయితే తయారు చేశారు. అండ్ మీకు ఒక అద్భుతమైన వ్యూ చూపిస్తా. ఇదిగోండి రివర్ అనమాట. ఇప్పుడైతే వాటర్ లేదు, సమ్మర్ కాబట్టి ఎండిపోయింది వాటర్ అయితే. అవతల వైపు కూడా చూడండి ఒకసారి. ఇదంతా కూడా మనమైతే విలేజ్ సైడ్కి వచ్చామండి. వావ్, చాలా బాగుంది కదా. సో చుట్టుపక్కల పచ్చని చెట్ల మధ్య ఈ ఇల్లులు చూస్తుంటే చాలా చాలా బాగుంది. అండ్ నేనైతే ఎక్కువగా త్రిపురలో ఉండట్లేదండి, అందుకనే తొందరగా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇది చూసారా, త్రిపురలో వ్యవసాయం అండి, వేసవి పంట వేశారనమాట ఇక్కడ. ఇది చూసారా, ఇంకా అద్భుతం.
త్రిపురలో కూడా అస్సాం లెక్కనే టీ అయితే ఫేమస్ అన్నమాట. వావ్, అసలు వేరే లెవెల్ అబ్బా ఈ టీని చూస్తుంటే, నిజంగా బాగుంది. అండ్ త్రిపురలో కూడా టీ ఎస్టేట్లు ఉంటాయని నాకు తెలియదు. అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అస్సాం తర్వాత త్రిపురకి ఇవ్వాలేమో సర్టిఫికేట్ అనేది. అమ్మ బాబోయ్, త్రిపురకి అసలు ఈ ట్రిప్ లో ప్లాన్ లేదు, కానీ చూసారంటే అద్భుతం. అసలు వెనకాల చూడండి, వామో స్వర్గము. ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలా. దీని పక్కనే ఉంది కదండి ఈ ఫ్యాక్టరీ అనేది, టీ తయారు చేస్తారంట. ఈ ఆకుల్ని తీసి వెంటనే అవతల ఇండస్ట్రీ పక్కనే పెట్టుకున్నట్టుంది. ఇప్పుడు లోపలికైతే వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నీళ్ళు అయితే ఇప్పుడు పంపిస్తున్నట్టున్నారు. అండ్ ఇప్పుడు చాయ్ పత్తిలు అయితే తీస్తున్నారండి. అదిగోండి అక్కలు మీకు చూపిస్తా. చక్కగా వర్క్ చేసుకుంటున్నారండి త్రిపురలో అన్నమాట. ఆకులు అయితే తీస్తున్నారు. ఇక్కడ అన్న వాళ్ళు అయితే నీళ్ళు కోసమని అయితే వీళ్ళు చూస్తున్నారు అనమాట, అంటే తీసుకువెళ్తున్నారు. సో క్షమించండి, నేను మంచిగా మాట్లాడలేకపోతున్నాను. అండ్ హౌ ఆర్ యూ దీदी, कैसे है? अच्छा है. कहाँ से आप लोग, मतलब गांव कहाँ है? हमारा गाँव असम. असम? अच्छा, असम अंट. హలో దీदी, హలో సిస్టర్, హాయ్. సో త్రిపురలో చాయ్ పత్తి బగాన్కి అయితే వచ్చి చూస్తున్నానండి. చాలా అందంగా ఉంది చూడడానికి, సినిమాటిక్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అక్క వాళ్ళతో మాట్లాడదాం ఇక్కడ. అదిగోండి మధ్యలోకి వచ్చి ఏరుతున్నారు. 5 केजी 6 केजी 5 केजी 6 केजी निकलता है. पाती होएगा तो 20 केजी 25 केजी. अच्छा, आपका भाषा क्या है दीदी? బంగ్లా భాష. బంగ్లా భాష. అచ్చా అచ్చా. వీళ్ళు ఎక్కువగా బంగ్లా భాష మాట్లాడతారంట త్రిపురలోని. ఈ ఆకులు ఉన్నాయి కదండి, ఇటువంటిది అనమాట. ఈ ఆకులు మాత్రమే తీయాలి, ముదురును ఉంటాయి కదా ఇవి వదిలేస్తారు. సో ఇదిగోండి తీసిన తర్వాత ఇదిగోండి వెనకాల అయితే వేసుకుంటారు అనమాట ఇక్కడ. దీది బాయ్ బాయ్. వీళ్ళు చాలా మంచి వాళ్ళండి, బెంగాలీ వాళ్ళు. అండ్ ఇక్కడ వెళ్ళడానికి అవ్వట్లేదు. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. చాయ్ తోటను చూడడము. అక్క వాళ్ళు కూడా మంచిగా మనల్ని అయితే మనతో మాట్లాడారు. త్రిపురలో బాగుంది ఈ చాయ్ తోటలను చూడడము. బాయ్ అక్క. అక్కలందరికి బాయ్ చెప్పేసి వెళ్తున్నా. అండ్ మన మెయిన్ ఏం వచ్చి మిజోరాంకి వెళ్ళాలా. అండ్ ఇక్కడే ఉండిపోయా మొత్తానికి త్రిపురలోనే. ఇక్కడ ఒక కాలేజ్ ఉందండి, రామకృష్ణ మహావిద్యాలయ. మనోడైతే సందులు అంటే వెంట తీసుకెళ్తున్నాడు. ఈ దారి అయితే మామూలుగా లేదు అసలు, చిన్న రోడ్ ఉందండి. ఫైనల్ గా వచ్చేసామండి. ఇక్కడ రాత్రి అయితే ఉన్నాం కదా మన బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే. సో ఎలా ఉంది ఒక చిన్న షహర్, ఒక చిన్న పట్టణం అనేది ఏ విధంగా ఉంది, అండ్ విలేజ్ ని కూడా మీకు చూపించా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. త్రిపురలో ఎక్కువ రోజులు ఉండట్లేదండి, ఒక 2-3 వీడియోలు చేసుకుని మళ్ళీ నేనైతే మిజోరాం కి వెళ్ళిపోతున్నా. మనోళ్ళు అయితే వెహికల్స్ ఉంటాయి కదండి అవి బాగా చేస్తూ ఉంటారు అనమాట, పెయింటింగ్ కడితే. అచ్చా, మెకానిక్ కా నహీ హై నా? ఇంజిన్ కా నహీ హై. ఇంజిన్ మినహా ఏదైనా బండికి ఏదైనా డ్యామేజ్ అయితే వీళ్ళు పెయింటింగ్ చేస్తారు, బాగా చేసుకొని ఇస్తారనమాట. పెద్ద గ్యారేజ్ అనమాట. ఇదిగోండి పైన రాజేందర్స్ ఆటోమోటివ్ వర్క్ షాప్ అని ఉంది. సో ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉంటే ఇక్కడికి రావచ్చు. మనోడు ఊరిని తిప్పడమే కాకుండా మళ్ళీ పొద్దున్న అయితే ఇదిగోండి భోజనం అయితే పెట్టారు. నాకు లేట్ అవుతుందన్నా, నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉనుకోటిలో టెంపుల్ చూసుకుని ఐజ్వాల్ కి మిజోరాంకి వెళ్తానంటే ఒప్పుకోవట్లేదు అసలు. వాళ్ళ అమ్మగారు అయితే అసలు లేదు బాబు, ఇంకేం ఇబ్బంది ఏం లేదు, భోజనం తినేసే వెళ్ళాలని పట్టుపడ్డారు. పొద్దున కూడా నన్ను అయితే ఇదిగోండి కిచెన్ రూమ్ లో తింటున్నా చక్కగా రాత్రి మిగిలిన చికెన్. చాలా బాగుంది. అండ్ ఇదిగోండి 2 స్వీట్లు అయితే ఇచ్చారు. ఫుడ్ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు చేసే చికెన్ ప్రిపరేషన్ అనేది వేరుగా ఉంది, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, బాగుందండి. కళ్ళు అయితే రెడ్గా ఉంది చూసారా, నిన్న చేసిన ట్రావెలింగ్ వల్ల. ఇప్పుడైతే తగ్గింది, నిన్న ఫుల్ రెడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేనైతే ఉనుకోటి చూసి ఉనుకోటి నుంచి మిజోరాంకి అయితే వెళ్తున్నా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మోస్ట్ వెల్కమ్. అతిథి దేవోభవ అంటారు కదా. సో మనోళ్ళు నిజంగా దాంట్లో అసలు తగ్గలేదు, నన్ను బాగా అయితే చూసుకున్నారు అనమాట. అండ్ అమ్మ వాళ్ళు కూడా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. ఇదండి ఇక్కడ వీళ్ళైతే నిజంగా సొంత ఇంట్లో ఉన్నట్టుగానే నన్ను అయితే చూసుకున్నారు. హలో మా, బాయ్ బాయ్ మా. హలో బ్రదర్, సిస్టర్, బాయ్. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.
ఓకే ఓకే, ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే నా లైఫ్ లో ఇది త్రిపురలో ఫస్ట్ టైం అన్నమాట. మన వెహికల్ అక్కడైతే ఉంది. అంకుల్ గారు కూడా బాయ్ బాయ్ చెప్దాం. బాయ్ బాయ్ అంకుల్, థ్యాంక్ యూ. ఇదంతా కూడా త్రిపుర విలేజెస్ అనండి. విలేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఒకసారి. చాలా బాగుంది కదా, పెద్ద పెద్ద చెట్ల మధ్య వీలైతే బ్రతుకుతున్నారు. సో అదిగోండి, ఇది NH అనమాట. అండ్ నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందంట. లోపలికి అయితే వెళ్దాం, ఓకేనా. ఇక్కడ కొన్ని షాపులు అయితే ఉంటాయండి, మనం ఏదైనా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. మినీ ఎక్స్ప్లోర్ హే జీ. ఆప్ కహా సే హై? బృందావన్. లోపలికి ఎంటర్ అయ్యానో లేదో, మొత్తం జంగిలే. నేను లోపలికి ఎంటర్ అయ్యే కొలది ఎవరు కనబడట్లేదు అసలు దారిన. మొత్తానికి ఒనుకోటికి అయితే వచ్చేసామండి. కింద అయితే కొన్ని షాపులు ఉంటాయి అనమాట, ఏమైనా మనకి తీసుకోవచ్చు. ఇదో పెద్ద గేట్ అండి, లోపలికి అయితే ఎంటర్ అవుదాం అనమాట. హలో సిస్టర్, वीडियो बना सकते हैं ना? अंदर अच्छा ठीक है థ్యాంక్ యూ. లోపలైతే ఎంటర్ అయ్యానండి. ఆ కింద గేట్ ఉంది కదా, అక్కడైతే మన ఫుల్ అడ్రస్, నేమ్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటారు. అది ఇచ్చుకొని లోపలికి ఎంటర్ అయిపోవడమే. డబ్బులు అయితే అడగలేదన్నమాట. ఎందుకు తీసుకోవట్లేదని అంటే, లేదు ఫ్రీనే, మీరు వచ్చి చూసుకొని విజిట్ చేసుకొని వచ్చేయండి అని చెప్పారు. సో అద్భుతం కదా, బాగుంది. ఇక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఉందండి, అక్కడ మనం తాగొచ్చు. ఇక్కడ ఒనుకోటి కోసం ఏదో బోర్డు అయితే పెట్టినట్టున్నారు. ఇది బెంగాలీ భాష అనమాట, బెంగాలీ భాషల్లో రాశారు. ఈ స్క్రిప్చర్ అనేది ఇంగ్లీష్ లో ఉంది, వీలుంటే చదవండి, ఓకేనా. ఇదేనండి ఒనుకోటి అనేది. అండ్ ఇక్కడ సుబ్రాయ్ కుంగ్ అని పిలుస్తారు లోకల్ లాంగ్వేజ్ లో. ఒనుకోటి అని అంటే బెంగాలీ హిందీ భాషలో ఒక కోటి అని అర్థం. ఈ రాళ్ళు అసలు ఏ విధంగా చెక్కారు అనేది అర్థం కాదు. కింద ఎందుకయ్యా కాల్చారు, వాము నేను ఒలిక్కి పడ్డాను. ఇక్కడ ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళంతా కూడాను దేవతల శిల్పాల్లో చెక్కారండి. కింద అంతా చూడండి ఒకసారి, మొత్తం విగ్రహాలే. అటువైపు చూసారంటే మొత్తం అవేనండి. ఆ పైన కూడా చిన్న గుడి ఉన్నట్టుంది. హలో బ్రదర్, హౌ ఆర్ యూ బ్రదర్? आप लोग त्रिपुरा के है ना? हाँ त्रिपुरा है। आपका भाषा क्या है? मेरा भाषा संगमा है। संगमा? हाँ। अच्छा, भाषा भी संगमा रहता है? हाँ, भाषा भी संगमा कहते हैं। यहाँ पे कितना ट्राइब्स रहते हैं ब्रो? यहाँ पे सकमा रहते हैं, त्रिपुरा रहते हैं, रियांग रहते हैं, दरगुमा रहते हैं, कुबुरुट में क्या नाम बोल जाते हैं भी रहते हैं, बंगाली मुस्लिम में सब मिल। अच्छा, आप तो संगमा का? हाँ, मैं सकमा है, ट्राइबल सकमा। చక్మా. వీళ్ళు డబ్బులు తీసుకోలేదు కదా, మరి టూరిజం కి డబ్బులు తీసుకున్నప్పుడు మరి సెక్యూరిటీ గార్డులు ఇక్కడ పనిచేసేటోళ్ళు మరి ఎలాగా, నాకు అదే అర్థం కాలేదు. మరి ఇదంతా ఎవరు చూసుకుంటున్నారు? బాగుంది మొత్తానికి. ఈ రోజు అయితే ఫ్రీగా విజిట్ చేస్తున్నా ఈ ఒనుకోటి అనేది. ఇక్కడికి రావాలంటే సిల్చర్ నుంచి 100 km ఉంటుంది అనుకుంటా. అండ్ అగర్తలకి ఫ్లైట్ అయితే ఉంటుంది. అండ్ దీనికి దగ్గరలో త్రిపురలోని ధర్మనగర్ రైల్వే స్టేషన్ ఉంటుందండి. సో దాన్ని మీరు చెక్ చేయొచ్చు, ధర్మనగర్, సిల్చార్. లేదంటే ఫ్లైట్కి రావాలనుకుంటే అగర్తలకి డైరెక్ట్గా. కింద అయితే కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి ఒకసారి. అంటే 1 కోటి విగ్రహాలు ఇక్కడ చెక్కబడ్డాయని హిస్టరీ చెప్తుందండి. ఇక్కడైతే పూజలు చేస్తున్నారండి, పూజలు విగ్రహాలకి. అండ్ అవతల చూడండి ఒకసారి, ఆ నీళ్ళతో స్నానాలు చేస్తున్నారు. అదిగోండి, అసలు ఈ రాళ్ళని ఏ విధంగా చెక్కారు అదే ఒక మిస్టరీ లాగా ఉండిపోయింది. ఇక్కడికి మేళ అయితే అవుద్దంటండి, అంటే ఒక పండుగలాగా. అప్పుడైతే జనాలు చాలా మంది వస్తారంట. ఇదిగోండి అవతల నుంచి వచ్చాం. ఈ రోడ్డు, ఈ వే చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది కదా, ఆ పై నుంచి వచ్చాం మనము. అండ్ ఇదిగోండి ఇదేనండి ఒనుకోటి అనేది. नहीं पता है, ये पहली बार आया क्या आप लोग? नहीं, हर बार आता है? हाँ, फर्स्ट टाइम। अच्छा, आप कौन सा ट्राइब है? हाँ, हरियाण, रियांग। रियांग ट्राइब ही रहता है इधर? अच्छा, त्रिपुरा में। भाषा क्या बोलते हैं? बंगाली बोलते हैं। और रियांग में रियांग बोलते हैं. ఇదిగోండి కిందంతా రాళ్ళంతా కూడా ఈ విగ్రహాలు అయితే చెక్కారనమాట. ఇక్కడ ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే వీళ్ళ ముందు కొంచెం సిగ్గు. పైకైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. ఈ ఒనుకోటి అనేది త్రిపురలోనే ఒక బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అండి. సో ఖచ్చితంగా త్రిపురకు వస్తే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కనుక వస్తే కొంచెం గ్రీనరీగా ఉంటుంది కదా, అప్పుడు వర్షాలు కూడా తగ్గుతాయి. సో బాగుంటుంది. ఇటువంటి వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ నుంచి కూడా ప్లేసెస్ని అయితే చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి చూసేయండి మరి, ఓకేనా. వావ్, ఇక్కడ 1 కోటి రాతి విగ్రహాలు ఉండడం వలన చాలా ఫేమస్ అయిందండి. నార్త్ త్రిపురలో ఉంటుందన్నమాట. ఖచ్చితంగా విజిట్ చేయండి, బాగుంటుంది.
ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మరీ అంత గ్రీనరీ అనేది మిస్ అయిపోయింది. ఒకవేళ రైనీ సీజన్ కానీ లేదంటే వింటర్కి దగ్గరలోకి వస్తే కొంచెం గ్రీన్ఫుల్గా ఉంటుంది, అలాగే వాటర్ కూడా డ్రాప్ అవుద్ది, అప్పుడైతే ఇంకా బాగుంటుంది. టికెట్ అయితే లేదనమాట, ఫ్రీగానే విజిట్ చేయవచ్చు మనము. అండ్ ఇప్పుడిప్పుడే వస్తున్నారండి విజిటర్స్ అయితే.